టెస్ట్ క్రికెట్ హిస్టరీలో నిలిచిపోయేలా భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ ఆట కొనసాగింది. డ్రాగా ముగించకుండా విజయంతో టెస్ట్ సిరీస్ను 2-0తో కైవసం చేసుకోవాలని టీమిండియా తీవ్రంగా కష్టపడుతుంది. బౌలింగ్లో, బ్యాటింగ్లో దూకుడు చూపిస్తూ ఫలితం వచ్చేలా చేస్తుంది. మొదట బౌలింగ్లో బంగ్లాను త్వరగా ఆలౌట్ చేయగా ఆ తర్వాత బ్యాటింగ్లో చెలరేగి 34.4 ఓవర్లకే ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తున్న బంగ్లా 4వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఇంకా 26 పరుగుల వెనుకంజలో ఉంది. మిగిలిన రేపటి ఆటలో భారత్ ఒక్క సెషన్లో బ్యాటింగ్ చేసినా విజయం దాదాపు ఖాయమైనట్లే. ఇక ఈ రోజు మొత్తంలో 18 వికెట్లు పడ్డాయి. ఇకపోతే 5వ రోజు 98 ఓవర్లు ఉంటాయి. బంగ్లాదేశ్ ను 200 పరుగుల లోపు ఆల్అౌట్ చేస్తే టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 5వ రోజు పిచ్ స్పిన్ కు అనుకూలించేలా కూడా ఉంది. ఇక ఈ రోజు టీమిండియా విధ్వంసానికి క్రికెట్ టెస్ట్ చరిత్రలోని కనీవిని ఎరుగని రికార్డులను సృష్టించింది. టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే 3 ఓవర్ల లోపే 50 పరుగుల స్కోర్ను అందుకున్న ఏకైక జట్టుగా టీమిండియా ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ విధ్వంసంతో ఈ రికార్డు సాధ్యమైంది. ఈ ఇద్దరి విధ్వంసంతో కేవలం 18 బంతుల్లోనే 50+ స్కోర్ చేశారు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించిన జోడీగా టీమిండియా ఓపెనర్లు నిలిచారు. అంతకుముందు ఈ రికార్డు బజ్బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు బెన్ డకెట్ అండ్ బెన్ స్టోక్స్ పేరిట ఉండేది. వీరిద్దరూ 26 బంతుల్లో 50+ స్కోర్ చేశారు. ఇప్పుడు దీన్ని రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టారు. అంతేకాకుండా అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా తన పేరిట ఉన్న రికార్డును టీమిండియాని తిరిగిరాసింది. కేవలం 10.1 ఓవర్లలోనే భారత్ 100 పరుగుల మార్కును అందుకుంది. ఇంతకు ముందు కూడా టీమిండియా 2023లో విండీస్పై 12.2 ఓవర్లలోనే 100 కొట్టేసింది. అంతేకాకుండా టెస్టులో వేగంగా 150, 200, 250 స్కోర్లు సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 112 బంతుల్లో 150, 148 బంతుల్లో 200, 183 బంతుల్లో 250 పరుగుల మార్కును అందుకుంది. అలాగే టెస్ట్ క్రికెట్ హిస్టరీలో ఒక క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టుగా కూడా నిలిచింది. ఈ ఇయర్ లో టీమిండియా 96 సిక్సర్లు కొట్టింది. అలాగే టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఒక ఇన్నింగ్స్ లో హైయెస్ట్ రన్ రేట్ కలిగిన జట్టుగా కూడా నిలిచింది. మినిమం 200+ రన్స్ కి ఇండియా రన్ రేట్ చూసుకున్నట్లయితే 8.22గా ఉంది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా 7.53, ఇంగ్లాండ్ 7.36గా ఉంది. అయితే భారత విధ్వంసకర బ్యాటింగ్ కు బంగ్లాదేశ్ కెప్టెన్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అండ్ రోహిత్ శర్మ జోరు మీదున్నప్పుడు 3 స్లిప్స్ తో తొలుత ఫీల్డింగ్ సెట్ చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ కొన్ని క్షణాల్లోనే కేవలం సర్కిల్లో 3 ఫీల్డర్లు ఉండేలా ఆఖరి వరకు ఫీల్డింగ్ ను సెటప్ చేశాడు. దీంతో భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. ఇకపోతే ఈ రోజు మ్యాచ్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి వికెట్ కీపర్ రిషబ్ పంత్ క్షమాపణలు చెప్పాడు. అసలేం జరిగిందంటే 18వ ఓవర్లో ఖలీద్ అహ్మద్ వేసిన తొలి బంతిని కోహ్లీ డ్రైవ్ కు ప్రయత్నించాడు. అయితే ఇది ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని కోహ్లీ ప్యాడ్లకు తాకి ఆఫ్ సైడ్ దిశగా నెమ్మదిగా వెళ్ళింది. దాంతో కోహ్లీ సింగిల్కు ప్రయత్నించాడు. నాన్ స్ట్రైకింగ్లో ఉన్న రిషబ్ పంత్ కూడా సై అంటూ సింగిల్కి ఓకే చెప్పాడు. ఇద్దరు కూడా పిచ్చి సగం దూరం వరకు వచ్చారు. కానీ రన్అట్ అయ్యే ఛాన్స్ ఉందని పంత్ ఆగిపోయాడు. మరోవైపు అది చూసి కోహ్లీ అసహనంతో అక్కడే ఆగిపోయాడు. అప్పటికే బంతి దగ్గరికి బౌలర్ ఖలీద్ వచ్చాడు. వెనక్కి తిరిగి ఖలీద్ను దాటి క్రీజులోకి చేరుకోవడం కోహ్లీకి అసాధ్యమే అనిపించింది. అంతేకాకుండా ఖలీద్ వికెట్లకు చాలా దగ్గరగా కూడా ఉన్నాడు. దాంతో కోహ్లీ ఇక తాను అవుట్ నుంచి తప్పించుకోవడం కష్టమని ప్రయత్నం కూడా చేయలేదు. అయితే ఒత్తిడికి గురైన ఖలీద్ అడుగు దూరంలో ఉన్న వికెట్లకు గురి పెట్టలేకపోయాడు. బంతి స్టంపును తాకకుండా మిస్ అయింది. అది సులువైన త్రో అవడంతో వికెట్ కీపర్ లితన్ దాస్ కూడా దాన్ని అందుకోవడానికి సిద్ధంగా లేడు. దాంతో కోహ్లీ బతికిపోయాడు. అయితే పంత్ వైపు ఆవేశంతో కోహ్లీ చూశాడు. అప్పుడు విరాట్ కోహ్లీ కోపంగా చూడటంతో పంత్ విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి క్షమాపణలు చెప్పాడు. తప్పు నాదే అంటూ కగులించుకొని సారీ చెప్పాడు. ఆ తర్వాత కోహ్లీ చిరునవ్వుతో రిప్లై ఇవ్వడంతో పంత్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇకపోతే విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27,000 పరుగులు వేగంగా పూర్తి చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. కోహ్లీ 594 ఇన్నింగ్స్ లో 27,000 పరుగులు సాధించగా సచిన్ టెండూల్కర్ 623 ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును అందుకున్నాడు. ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో వరుసగా శ్రీలంక ప్లేయర్ కుమార్ సంగక్కర్ 648 ఇన్నింగ్స్లు, ఆస్ట్రేలియా దిగ్గజ రికీ పాంటింగ్ 650 ఇన్నింగ్స్లతో ఉన్నారు. ఇక ఓవరాల్గా 27,000 మార్కును అందుకున్న 4వ ఆటగాడిగా కోహ్లీ ఘనతను సాధించాడు.